వికారాబాద్ జిల్లా తాండూరులోని బాలుర తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇద్దరు విద్యార్థులు అదృష్టమయ్యారు. 9వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్, 8వ తరగతి వినయ్ మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల ఆచూకీపై స్కూల్ యాజమాన్యం స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో గురుకుల భవనం ఎదుటే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రిన్సిపల్ను కలవడానికి వచ్చిన తల్లిదండ్రులను లోపలికి కూడా అనుమతించకపోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. తమ ఇద్దరు పిల్లల ఆచూకీ వెంటనే గుర్తించి సురక్షితంగా తమ వద్దకు చేర్చాలని కుటుంబ సభ్యులు ఘాటుగా డిమాండ్ చేస్తున్నారు. మా బాబు 8th క్లాస్ వినయ్ వన్ పేరు పొద్దున బయటికి పంపించారంట. బయటికి పంపిస్తే గ్రౌండ్ కోలేరంట. డైరెక్ట్ స్నానం చేసుకుని వెళ్ళిపోయానంట. పిల్లలకు అడిగిన మరి మా వాళ్ళు ఎక్కడ పోయారని వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసినాడు, ఆయన ఏం పేరు వాడని సార్, ఎవరు పీటీ సారు పర్మిషన్ ఇచ్చిండు, మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటికి వస్తున్నామని చెప్పారు సార్. పిల్లలకు అడిగితే మేడం ఫోన్ చేసింది, నాకు 9 గంటలకు ఫోన్ చేసింది సార్. అప్పటి నుంచి మా ఊరి గేటు మేము బస్సు కోసం వెయిట్ చేసినాం సార్. నేను బస్సుకు వస్తారేమని 9 గంటలకు ఒక బస్సు వచ్చింది. అప్పుడు దాంట్లో లేరు. 11:30 దాకా వెయిట్ చేసినాం సార్ గేటు మీద. ఏ బస్సులో లేరు మా పిల్లలు. ఈడికి వచ్చినాక ఫోన్ చేస్తాం. మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్. మరి ఎట్లా మేడం అంటే చూద్దాం 4 గంటల దాకా చూద్దాం, అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటూ వస్తారా సార్ పిల్లలు? ఏం లేదు సార్, వీడికి వచ్చిపోయినా మేము కాంప్లీట్ ఏం చేయలేము. మేము వినయ్ సార్ 8th క్లాస్ సార్, మోతుకుపల్లి సార్ మాది. మీరు లెటర్ రాసి ఇచ్చారంట కదా? లెటర్ రాసింది. ఏం పేరు? పిల్లల పేరు వినయ్ సార్.